అంటే మీలాంటి వాళ్ళు దేశమే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అని భయం వేస్తుందని చెప్పి బీజేపీ మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ ఏం మాట్లాడుతూ ఉన్నది, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లే సమయం ఆసన్నమైంది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి మాట్లాడుతారు. సామాన్య ప్రజలు ఊర్లలో గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరి మాటలు వినాలి, ఎవరిని అర్థం చేసుకోవాలి? ఒక చిన్న లాజిక్ చెప్తా. ప్రధానమంత్రి హిందువే, చాలా చోట్లలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు హిందువులే ఉన్నారు. మనం పాలిస్తున్న వాళ్ళలో మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇంతమంది హిందూ నాయకులు ఉన్నప్పుడు కూడా హిందూ మతం లేదా సనాతన ధర్మం ప్రమాదంలో పడతా అంటే ఎట్లా నమ్మాలి? ఎవరు ప్రమాదంలో పడ్డారు? ఏ హిందువులు ప్రమాదంలో పడ్డారు? సరే, హిందువులు ప్రమాదంలో ఉన్నారంటే ఏ రకంగా ఎవరి నుంచి ప్రమాదంలో ఉన్నారు? ఇప్పుడు ఒక ముస్లిం వచ్చి లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, జనాభా జిహాద్ అని చెప్పేసి బీజేపీ టర్మినాలజీ ఒకటి ఉంటది అన్నట్టు వాళ్ళ బుక్స్ లో. బట్ అది పక్కకెట్టండి. లవ్ జిహాద్ ఇవన్నీ ఎంత ట్రాష్ అనేవి. లవ్ జిహాద్ అనే బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదవండి, మీకు విషయాలు అర్థమైపోతాయి. ఫ్యాక్ట్స్ తోటి కొంతమంది 3 జర్నలిస్టులు కలిసి రాసిన బుక్ అది. సో అది రిపోర్ట్స్, ఏమంటారు, కేస్ స్టడీస్. అవి ప్రజల దగ్గరికి పోయి లవ్ జిహాద్ గురించి వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్. సో మీరు ఆ బుక్ని నేను మీకు రెఫర్ చేస్తున్నా, చదవండి. సో ఇది పక్కకెడితే ప్రజలు ముస్లిమ్స్ ద్వారా ఎక్కువ అవస్థలు పడుతున్నారా, ధరల పెరుగుదల విషయంలో ఎక్కువ అవస్థలు పడుతున్నారా? ప్రజలు ముస్లిమ్స్ ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, పిల్లల్ని కనలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయా? లేకపోతే పెట్రోల్ ధరలు, సరుకుల ధరలు, ఉద్యోగాలు లేకపోవటము, మతం అనే మూర్ఖత్వంలో పడి, ఇప్పుడు బీహార్ హెల్త్ మినిస్టర్ ఉంటాడు, ఆయన బీహార్ హెల్త్ మినిస్టర్ అని కొట్టాను, నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు నేను ఆ వ్యక్తిది. ఆయనను చూడండి, ఆయన ఒక రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్. కేవలం ఎందుకు వాళ్ళ తండ్రి ఎక్స్ సీఎం కాబట్టి ఆయనకి హెల్త్ మినిస్ట్రీ అనేది వచ్చింది. ఆయనను చూస్తే ఆయననే పేషెంట్. సో ఆయన ఎన్ని అడిక్షన్స్ ఉన్నాయో అనే అనుమానాలు మనకు కలుగుతాయి. అట్లాంటి వ్యక్తి హెల్త్ మినిస్టర్. సో చదువు వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి ఉండరు. ఎవరు వాళ్ళ అర్హతకి తగ్గ మినిస్ట్రీస్ వాళ్ళకు ఉండవు. సో వాళ్ళు ఫెయిల్యూర్స్ అవుతానే ఉంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది? బయటి దేశాలు రిపోర్ట్స్ ఇస్తున్నాయి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫౌండేషన్సే కరెక్ట్గా లేవు, కాబట్టి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం నమ్ముకుంటే విద్యార్థులు ప్రమాదంలో పడతారు. రానున్న కాలంలో భవిష్యత్తుకు అనుగుణంగా ఆ టెక్నాలజీ స్పీడ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ వాళ్ళతోటి వాళ్ళు పోటీ పడలేరు అని చెప్పేసి బయట రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. సో ఒక్క మినిస్ట్రీకి ఆ మినిస్టర్కి సంబంధం ఉండదు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? సో ఇవంతా ముస్లిమ్స్ చేయబట్టా? చెప్పండి, ముస్లిమ్స్ చేయబట్ట. ఇప్పుడు రేపిస్టులని వాళ్ళ పార్టీలోకి ముస్లిమ్స్ ఆహ్వానిస్తున్నారా? సరే, ఇవన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళను, మీలాంటి వాళ్ళందరినీ కూడా ఇది ఎవరు మాట్లాడినా కూడా యాంటీ నేషనలిస్టులు అని చెప్పి మాట్లాడడం కావచ్చు, హిందూ వ్యతిరేకులు అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉన్నది. మరి ఎట్లా? ఇప్పుడు మా అంత మంచి దేశభక్తులు ఉంటారా వాళ్ళు? ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉంది, ఇదిగోండి మన జీడిపి ఎట్లా ఉంది, మనమేమో ఏమన్నా అంటే ప్రపంచ దేశాలతో కంటే మనం 4th ప్లేస్లో ఉన్నాం, 5th ప్లేస్లో ఉన్నాం అని అనుకుంటాం. మనం ఏ దేశాలతోనే పోటీ పడుతున్నాం? అవి ఎంత చిన్న దేశాలు, లేకపోతే వాటిలో జనాభా ఎంత ఉంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి, ఇవన్నీ చూడం. మనం 360 degrees లో మనం ఏం పట్టించుకోము. కేవలం మనము నెంబర్స్ చేసేటటువంటి మాయాజాలంలో పడిపోయి, ఆ ట్రాప్ లో పడిపోయి మనం అనుకుంటాం. అసలైన దేశభక్తులు ఎవరండి? ఎవరు? అంబానీ అదానీలు దేశభక్తుల? అంబానీ అదానీల కోసం పనిచేస్తున్నటువంటి మోదీ ఎట్లా దేశభక్తుడు అవుతాడు? నేను ఈరోజు జై శ్రీరామ్ అనకపోతే నేను దేశభక్తురాలిని కాదా? నా మతం అనేది నా వ్యక్తిగతమైనప్పుడు నా మతానికి నా దేశభక్తికి వీళ్ళు ఎందుకు లింక్ పెడుతున్నారు? భారత్ మాతాకి జై అనకుండా కూడా దేశభక్తులు ఉండొచ్చు. భారత్ మాతాకి జై అనేది బూతు కాదు, అది అసలు కాంట్రవర్షియల్ టాపికే కాదు. కానీ భారత్ మాతాకి జై అనేటటువంటి ఒక గుండెలకు హత్తుకోవాల్సిన నినాదాన్ని కూడా కాంట్రవర్సీ కోసం బీజేపీ వాడుతుంది. సో మన నినాదాలని, మన దేశం ఆత్మ గౌరవాన్ని కూడా మనం మధ్యలోకి తెచ్చి దాన్ని మధ్యలో పెట్టి రాజకీయాలు చేయడం అంటే అవి ఎంత నీచ రాజకీయాలు. అట్లా చేస్తున్న వాళ్ళు కదా ప్రతిసారి దేశ సార్వభౌమత్వాన్ని, దేశ అస్తిత్వాన్ని, దేశం యొక్క ఆత్మగౌరవాన్ని మధ్యలోకి తెస్తున్న వాళ్ళు దేశభక్తుల. వాటన్నిటిని కాపాడాలి, నేను నా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలి, నా దేశ ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోద్దు అనుకుంటున్నాం మేము దేశభక్తులమా? అంటే ఇది హిందూ దేశం, హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు జై శ్రీరామ్ కావచ్చు, భారత్ మాతాకి జై అనడం కావచ్చు, అట్లా అనడం వల్ల తప్పేంటి? తప్పు ఉందని
అని నేను ఎప్పుడన్నా జై శ్రీరామ్ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నేను అనాలనుకుంటా అంట. ఇప్పుడు మతం రాజకీయం కలవకూడదు. రాజకీయం అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, మతం అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నేను నా ఇంట్లో అనుకుంటా జై శ్రీరామ్ అని, గుడిలోకి పోయినప్పుడు అనుకుంటా. కానీ ఒక రాజకీయ వేదిక మీద నేను జై శ్రీరామ్ అనాల్సిన అవసరం ఏముంది? బడులు ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు గాలి జనార్దన్ అనుకుంటా, ఆయన ఏమన్నాడంటే బడుల్లో ఎస్ సార్, ఎస్ మేడం, లేకపోతే గుడ్ మార్నింగ్లు ఇవన్నీ వద్దు, జై శ్రీరామ్ అనండి అంటే, స్కూల్స్ అనేవి అకాడమిక్ స్పేసెస్ అనేవి ఫ్రీగా ఉండాలి, డెమోక్రాటిక్ ఉండాలి, అవి చాలా విస్తృతంగా ఉండాలి, అవి వైడ్ నాలెడ్జ్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ నేను ఒక మతంకే కన్ఫైన్ అయి ఉంటా, లేకపోతే మతం పేరుని చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేస్తూ పెంచడం వల్ల పిల్లలకి డిఫరెన్సెస్ వస్తాయి. భారతదేశం అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను దేశభక్తి, మీరు ఎట్లా దేశభక్తి అని అంటే, భారతదేశం అంటేనే యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. అసలు భారతదేశం హిందూ దేశం ఎట్లా అయింది అనేది చెప్పాలి ముందు మీరు. భారతదేశంలో హిందువుల ఉనికి ఎప్పటి నుంచి మొదలైంది? హిందూ దేశంలో అంటే హిందుత్వం అనేది భారతదేశంలో పుట్టనే లేదని చరిత్ర చెప్తుంది. నాకు చరిత్రను చదువుకుంటే భారతదేశము హిందువులది కాదు, బయటి నుంచి టర్కిష్ దేశాల నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి హిందూ మతం అనేది వస్తుంది. పరిణామ క్రమంలో ఇక్కడికి వచ్చింది. ఎందుకు? ఈ దేశం అనేది అన్ని రకాలుగా సౌలతులతో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. సో వాళ్ళు ఫారినర్స్, మనకి వాళ్ళు మూలవాసులు కాదు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనిస్తే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సౌత్ ఇండియా నార్త్ ఇండియాతో పోలిస్తే చైతన్యవంతంగా ఉంటుంది. వీళ్ళ ఫీచర్స్ కూడా, బాడీ స్ట్రక్చర్ ఫీచర్స్, వీళ్ళ భాష, వీళ్ళ ఆహార అలవాట్లు, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ హైట్, వెయిట్, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు.